రాజ్ గారు, హలో అండి. సో ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమగుమల్లో? చామదుంప మెంతి కూర చేస్తున్నానండి. చామదుంప మెంతికూర. యూజువల్ గా చామదుంప అంటేనే జస్ట్ పులుసులు, వేపుళ్ళు ఇవి రెండే ఎక్కువగా చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఆకుకూర కాంబినేషన్ అనేది అసలు ఎవరు ట్రై చేసి ఉండరు. బాగుంటుంది ఇది కూడా. ఓకే, సో మెంతి ఫ్లేవర్ మనకి యూజువల్ గా అన్ని వెజిటబుల్స్ కి కూడా బాగా సెట్ అవుతుంది. అంటే ఎక్కువగా మనం బంగాళదుంపతో తీసుకుంటుంటాం, సో ఇలా చామదుంపతో కూడా బాగుంటుంది. ఓకే ఓకే, మరి చామదుంప మెంతికూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప మెంతికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, మెంతికూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, టొమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం ఎప్పుడైనా మనం చామదుంప చేసుకునేటప్పుడు ముందుగా దాన్ని మనం ఉడికించి పెట్టేసుకుంటాం. సో ఇక్కడ ఉడికించేసి ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ ఆయిల్ అండి. సో ఇక్కడ మనం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా తక్కువ క్వాంటిటీలో మనం ఎక్కువ వంటలు చేసేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ముందుగా ఆయిల్, సో ఇది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో సింపుల్ గానే చేస్తున్నానండి. ఎందుకంటే మనకు మెయిన్ గా మెంతికూర ఫ్లేవర్ అనేది తెలియాలి కదా. సో పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండి. సో దీంట్లోనే మనం ఇంకొంచెం కావాల్స్తే మసాలా ఏదన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. మసాలా పేస్ట్ లాంటిది. ఓకే, అంటే కొంచెం ఆ చామదుంప ఎలా అయినా తీసుకునే వాళ్ళకైతే ఇట్లాంటివి ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే యూజువల్ గా చామదుంప జిగర్ అని చెప్పేసి చాలా మటుకి మోస్ట్లీ ప్లెయిన్ గానే చేసేస్తూ ఉంటారు కదా. అవునండి. సో కొంచెం అవి కూడా తినాలి, కాస్త కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు అండ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం చామదుంప పులుసు, వేపులు ఇలాంటివి. సో అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. ఒకటే రకంగా ఎప్పుడు ఆ చామదుంపని సేమ్ ప్రాసెస్ కాకుండా కొంచెం కొంచెం అలా వేరియేషన్స్ తీసుకుంటూ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మెంతికూర. సో ఈ మెంతి కాంబినేషన్ లో కూడా మసాలాతో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవును, యూజువల్ గా మనకి మెంతి అసలు అన్నిట్లో యాడ్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది రెగ్యులర్ వంటల్లో కూడా కొంచెం మెంతి అలా చేస్తూ ఉంటారు. అంటే ఫ్లేవర్ చాలా ఇష్టం అండి. అవును, అంటే దాని వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కర్రీస్ దేనికైనా కూడా. ఇంకా వేగల రాజుగారు కాస్త మెంతి మనకు కొంచెం వేగాలి కదండి, లేకపోతే మనకు కొంచెం చేదు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే అండి, మరి ఇక్కడ మెంతి కూర వేగుతుంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బిస్కెట్స్ కానీ, మరమరాలు కానీ, అప్పడాలు కానీ ఇలాంటివి గాలి తగిలే చోట కనుక ఉంచినట్లయితే బాగా మెత్తబడిపోతూ ఉంటాయి. తిరిగి ఇవి కరకరలాడుతూ ఉండాలి అంటే ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే తిరిగి కరకరలాడుతూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. మెంతి కూర వాసన ఆబ్వియస్లీ మెంతి వేస్తే మనకి ఇంకా చెప్పక్కర్లేదు. సో దీంట్లోనే కరెక్ట్ సరిపడా ఉప్పు. ఓకే, సో చామదుంపలు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం చూసి కాస్త జాగ్రత్తగా ఉడికించుకుంటే మనకి అంత జిగురుగా ఏమి అనిపించదు. చాలా మంది ఏంటంటే ఆ కుక్కర్ లో అలా పెట్టేసేసి ఎక్కువగా పెట్టేసేస్తే మొత్తం అది పేస్ట్ కలిపే వరకు ముద్దలు అయిపోతుంది. అందుకనే నచ్చదు చాలా మంది. కారపొడి, తర్వాత పసుపు. ఓకే, సో ఎందుకంటే మనం కొంచెం డ్రైగా వేపుడు లాగా చేసుకునేటప్పుడు అది వేయించితే బంగాళదుంప ముక్కలు ఎలా అయితే కరకరలాడుతూ వస్తాయో అలా మనకి బానే వస్తుంది. సో ఎట్టొచ్చి మనకి ఏంటంటే కర్రీ లాంటివి చేసుకున్నప్పుడు కొంచెం ఆ జిగురు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అది కూడా అంటే ఉడికించడం కొంచెం ఎక్కువ అయితే ఆబ్వియస్లీ ఆ జిగురు ఎక్కువ అయిపోతుంది, మెత్తపడిపోయి అది మొత్తం జిగురుగా పేస్ట్ లా తయారవుతుంది. ఇలా ఒలిచేటప్పుడు కూడా చాలా మటుకు ఇంకా ఇట్లా ముద్ద అయిపోతుంది. సో టమాటా ముక్కలండి. సో ఇక్కడ మనకు టమాటా కొంచెం గ్రేవీలా మనకు వస్తుంది, కొంచెం కూర టైప్ లో. అండ్ మెంతి టమాటో కూడా సూపర్ కాంబినేషన్. సో ఇక్కడ వరకు మనం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏ వెజిటబుల్ వేసుకున్నా సూపర్ అయిపోతుంది. సో కొంచెం మూత పెట్టేసేద్దామండి. సో ఈ టమాటో ముక్కలు మనకు కొంచెం మగ్గితే కొంచెం లైట్ ఆ పేస్ట్ లా రావాలి కదా.
సో ఆ తర్వాత మనం చామదుంపలు ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ డిష్ అయిపోవచ్చు. ఓకే రాజు గారు, వెయిట్ చూద్దామా రాజు గారు, మగ్గిందేమో. ఓకే, వావ్, స్టార్ట్ అయిపోయాయి గుమ్మగుమ్మలు స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న చామదుంప ముక్కలు. ఓకే, ఇప్పుడు ఈ చామదుంప లాంటి వాటికి ఇలా ఒక మంచి కాంబినేషన్ సెట్ అవుతాయి అని అనుకుంటే అవి ట్రై చేస్తే మనకి బాగా అనిపిస్తుంది. టేస్టీగా అంటే టొమాటోలో ఆ పులుపు ఉంటుంది, మెంతికూర అంటే మెంతికూర టేస్ట్ చెప్పక్కర్లేదు. సో చామదుంపతో అవి బాగా సెట్ అవుతాయి అలాగే, ఎందుకంటే ఇది కొంచెం చప్పగానే ఉంటుంది కదా. అవును, చామదుంప కొంచెం చప్పగానే ఉంటుంది. సో మనం ఏది అంటే మసాలా వేసినా ఏది వేసినా ఇలా ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసినా అది బాగా పట్టేస్తుంది. కొంచెం వాటర్ ఇస్తారా? ఇంకొంచెం చాలా. సో సడన్ గా ఇలా చూస్తే బంగాళదుంప అనుకుని తినేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. చూడడానికి అలాగే కనిపిస్తున్నాయి. అంటే కొంచెం ఇప్పుడు ఇలా చామదుంప అరటికాయ ఇలాంటివి మనకి అంటే ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా ఏదో ఒక టేస్టీ కాంబినేషన్లో వాటిని మిక్స్ చేసేస్తే ఈ టేస్ట్ల వల్ల అవి కూడా నచ్చేస్తాయి అనిపిస్తుంది. నచ్చేస్తాయండి. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఒకసారి తిన్నప్పుడు మనకు ఏదైతే ఒపీనియన్ ఉంటుందో అది చేంజ్ ఎప్పటికీ అంటే జనరల్ గా ఎప్పటికీ అలాగే ఉంటుంది. అవునవును. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇలాంటి డిష్లు తినిపించేసాం అనుకోండి, అంటే ఇన్ని రోజులు మనం మిస్ అయిపోయాం ఈ డిష్ ఈ ఫ్లేవర్ ని అని చెప్పేసి దాన్ని తీసుకొని చెప్తున్నారు. చేసే వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. వేడివేడిగా చామదుంప మెంతికూర రెడీ. వేడివేడిగా చామదుంప మెంతికూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప మెంతికూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చామదుంపలు, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప మెంతికూర రెడీ. చామదుంప మెంతికూర తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి, మంచి స్మెల్ వస్తుంది. చామదుంప అసలు తెలియట్లేదు, అంటే మెయిన్ ఆ మెంతికూర టొమాటో ఈ కాంబినేషన్, అంటే ఇంకా అది దుంప యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి తినేటప్పుడు అది తెలుస్తుంది. అవునండి, కానీ దానికి కూడా బాగా పట్టేసింది యాక్చువల్లీ. ఆ మెంతి ఫ్లేవర్ అంటే కొంచెం మెంతి కూడా మనం క్వాంటిటీ ఎక్కువగానే వేసుకున్నాం కదా. సో ఇలా మనం కొంచెం చేంజ్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంటే కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే రెగ్యులర్ తింటున్నట్టు కాకుండా సో ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదండి, డిఫరెంట్ కాంబినేషన్ మెంతి కూర అండ్ చామదుంప. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బిస్కెట్స్ కానీ, మరమరాలు కానీ, అప్పడాలు కానీ ఇలాంటివి గాలి తగిలే చోట కనుక ఉంచినట్లయితే బాగా మెత్తబడిపోతూ ఉంటాయి. తిరిగి ఇవి కరకరలాడుతూ ఉండాలి అంటే ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే తిరిగి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వంటగదిలో మనం రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటాం. ఇందువల్ల రకరకాల క్రిమి కీటకాదులు, ఈగలు, దోమలు, చీమలు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టుకుని అందులో కర్పూరం వేసి వెలిగించుకున్నట్లయితే ఆ పొగకి ఇంట్లో ఉన్నటువంటి దోమలు, క్రిములు, ఈగలు ఇవన్నీ కూడా పోతాయి. ఆ ప్రాంతానికి మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా పచ్చిమిర్చి రకరకాల కూరల్లో వాడుతూ ఉంటాం. ఇది కొంతమంది అనుకుంటారు పచ్చిమిర్చి తింటే కడుపులో మంట వస్తుందని. అదేం లేదండి, ఇది కూడా ఒక వెజిటబుల్తో సమానమే, కాబట్టి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. అయితే పచ్చిమిర్చి నిల్వ చేసుకునే విషయంలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. తొడుమలతో సహా అలాగే పెట్టేయాలా, తొడుమలు తీసేసి పెట్టుకోవాలా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ పచ్చిమిర్చి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత తొడుమలన్నీ తీసేసి మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 10 రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా.
పాలు ఎంతో పౌష్టికరమైన ఆహారం. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగుతూ ఉంటే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ఎనర్జీ కూడా బాగా లభిస్తుంది. మరి పాలు రోజంతా కూడా తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే 1 లీటర్ పాలలో 1 స్పూన్ పంచదార, కొద్దిగా బేకింగ్ సోడా కనుక వేసుకున్నట్లయితే సాయంత్రం వరకు కూడా పాలు విరిగిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి.